సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి చాలామంది అడుగుతున్న ప్రశ్న, కట్ ఆఫ్ మార్కులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయండి. అసలు ఎన్ని మార్కులు వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఏంది కథ, దీని గురించి ఒక వీడియో చేయండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మీ అందరి కోసం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. దీంతో పాటుకి ఈ వీడియోలో మనం లోకల్ అదేవిధంగా నాన్ లోకల్కి సంబంధించి కూడా క్లారిటీగా మాట్లాడదాం. ఇక్కడ డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఒకటి లోకల్ జిల్లాకి పోటీ పడే అవకాశం ఉంది, లేదంటే నాన్ లోకల్ జిల్లాకి పోటీ పడే అవకాశం ఉంది. లోకల్ లేదా నాన్ లోకల్ అనేది ఎలా డిసైడ్ చేస్తారంటే, మీరు 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతిలో ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లాలో మీరు చదివారో అదే మీ లోకల్ జిల్లా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 4వ తరగతి నుంచి 10వ తరగతిలో ఒక 4 సంవత్సరాల పాటు మీరు విశాఖపట్నం జిల్లాలో చదివి ఒక 3 సంవత్సరాల పాటు చిత్తూరు జిల్లా వెళ్ళిపోయి అక్కడ చదివారనుకోండి, అప్పుడు మీరు ఎక్కువ సంవత్సరాలు విశాఖపట్నం జిల్లాలో చదివారు కాబట్టి ఆ విశాఖపట్నం అనేది మీ లోకల్ జిల్లా కింద ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు డైరెక్ట్గా వాళ్ళే చూపిస్తున్నారు. ఈ విధంగా లోకల్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీ జిల్లాలో పోస్టులు తక్కువ ఉండి మీరు నాన్ లోకల్ కింద పోటీ పడాలంటే ఏదో ఒక జిల్లా సెలెక్ట్ చేసుకుని నాన్ లోకల్ కింద మీరు అప్లై చేసుకుని రాసుకునే అవకాశం కూడా ప్రొవైడ్ చేశారు. దాని గురించి కూడా వీడియో లాస్ట్లో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే మీరు ఏ జిల్లా అయినా తీసుకోండి, ఇక్కడ చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడ విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వరకు కూడా డిఎస్సిలో 80+ ఎవరైతే స్కోర్ చేసుకున్నారో వాళ్ళకి 100% జాబ్ వస్తుంది. దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఏ రిజర్వేషన్ అయినా కానివ్వండి, ఓపెన్ అయినా కానివ్వండి, నాన్ లోకల్ అయినా కానివ్వండి, లోకల్ అయినా కానివ్వండి, ఇవన్నీ తీసి పక్కన పడేయండి. మీకు 80 మార్కులు వచ్చిందంటే 13 జిల్లాల్లో ఎక్కడైనా సరే జాబ్ వస్తుంది. మనకి ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే టెట్ మార్కుల వెయిటేజీ డిఎస్సిలో యాడ్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ చూపించడానికి ఒక 15 మార్కుల వెయిటేజీని తీసుకుంటున్నాను. అంటే ఉదాహరణకి టెట్లో ఒక అభ్యర్థికి 113 మార్కులు వచ్చినాయి అనుకుంటే ఇక్కడ 15.07 టెట్ వెయిటేజీ అనేది వస్తుంది కదా. 80 మార్కులకి డిఎస్సి జరుగుతుంది. 80 మార్కులకి జరిగిన డిఎస్సిలో ఒక 60 మార్కులు స్కోర్ చేసుకున్న అభ్యర్థి టెట్ వెయిటేజీ 15.07 యాడ్ చేసుకుంటే రఫ్గా 75 మార్క్స్ వస్తాయి. టెట్ వెయిటేజీతో కలుపుకుని 100 మార్కులకు గాను ఎవరికైతే 75+ ఎవరైతే స్కోర్ చేస్తారో ఈ 75+ అనేది సేఫ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు, సేఫ్ జోన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ 75+ ఎవరైతే స్కోర్ చేస్తారో దీన్ని మనం సేఫ్ జోన్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ రిజర్వేషన్ అభ్యర్థులకైనా, ఓసీ అభ్యర్థులు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. 75+ మీరు స్కోర్ చేసుకున్నట్లయితే 100% మీరు జాబ్లో ఉంటారు. దానిలో ఎటువంటి సందేహం అయితే ఉండదు. మనం మరింత ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేసే ముందు టెట్ వెయిటేజ్ గురించి క్లారిటీగా తెలుసుకోవాలి. మీకు టెట్లో 60 మార్కులు వచ్చినట్లయితే డిఎస్సిలో 20 మార్క్స్కి గాను 8 మార్కులు యాడ్ చేయడం జరుగుతుంది. మీకు టెట్లో 75 మార్క్స్ వచ్చినట్లయితే 20% 20 మార్కులకు గాను మీకు 10 మార్కులు అయితే యాడ్ చేస్తారు. మీకు టెట్లో 90 మార్క్స్ వచ్చినట్లయితే డిఎస్సిలో 12 మార్కుల వెయిటేజీ కలుస్తుంది. మీకు టెట్లో 100 మార్కులు వచ్చినట్లయితే 13.33, మీకు టెట్లో 110 వచ్చినట్లయితే 14.67, మీకు టెట్లో 125 మార్క్స్ వచ్చినట్లయితే 16.67, మీకు టెట్లో 138 మార్క్స్ వచ్చినట్లయితే 18.40, మీకు టెట్లో 150 మార్క్స్ వచ్చినట్లయితే 20 మార్కుల వెయిటేజీకి గాను 20 మార్కులు యాడ్ చేస్తారు. నార్మలైజేషన్ పుణ్యమాని 150 అవుట్ ఆఫ్ 150 కూడా చాలామంది స్కోర్ చేశారు. మనం డిఎస్సికి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా డిసైడ్ చేసి చెప్పలేం. ఎందుకంటే పేపర్లపై ఆధారపడి ఉంటుంది. పేపర్ కష్టంగా వచ్చిందా, పేపర్ ఈజీగా వచ్చిందా, దీనిపైన కూడా డిపెండ్ అయ్యి కట్ ఆఫ్ అనేది పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. అందరూ కూడా సైకాలజీలో భాగంగా చదివే ఉంటారు కదా, పెరుగుదలని ఖచ్చితంగా కొలవగలం, పెరుగుదలని ఖచ్చితంగా మాపనం చేయగలం. అలా అని చెప్పేసి వికాసాన్ని మనం ఖచ్చితంగా కొలవలేం, వికాసాన్ని మనం అంచనా వేయగలం అన్న టైప్లో ఇక్కడ డిఎస్సికి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎవరైనా సరే ఎగ్జామ్ ముందు చెప్తున్నారంటే ఖచ్చితంగా అంచనా వేసి మాత్రమే చెప్పగలుగుతారు. రకరకాలుగా మనం అంచనా వేయచ్చు. గత డిఎస్సి 2018కి సంబంధించి జరిగేటప్పుడు డైరెక్ట్గా 100 మార్కులకి జరిగింది టెట్ కమ్ టీఆర్టీ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ 2018 గత మెరిట్ లిస్ట్ మనం చెక్ చేసినట్లయితే విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు ఈ జిల్లాలే టాప్ జిల్లాల కింద ఉన్నాయి. అంటే 80+ మార్కులు స్కోర్ చేసిన వాళ్ళలో మెరిట్ లిస్టులో 80+ స్కోర్ చేసిన వాళ్ళకి సంబంధించి ర్యాంకర్స్ కింద మనకిచ్చిన ఫైనల్ మెరిట్ లిస్ట్లో మెయిన్గా విజయనగరం, శ్రీకాకుళం 80-85కు పైగా స్కోర్ చేసిన వాళ్ళు విజయనగరంలో 35 మందికి పైగా ఉన్నారు, శ్రీకాకుళంలో కూడా 35 మందికి పైగా ఉన్నారు, కర్నూలు జిల్లా ఒక 35 మంది. ఈ విధంగా మనకి గతంలో ర్యాంకర్స్ ఈ రేంజ్లో ఉన్నారు. ర్యాంకర్స్ మనకి ఏం వందల సంఖ్యలో ఉండరు, కేవలం 10ల సంఖ్యలో మాత్రమే ఉంటారు. అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలు చూసినట్లయితే ఇక్కడ 100 మార్కులకి జరిగిన డిఎస్సిలో సుమారుగా
80 మార్కులు 80 ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు వచ్చేసరికి ఒక్కొక్క జిల్లాలో 25 మంది వరకు సుమారుగా మనకి రావడం జరిగింది మెరిట్ లిస్టుల ప్రకారం. నెక్స్ట్ విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరు. ఇక్కడ మనకి పశ్చిమ గోదావరిలో కాస్త ఎక్కువగానే ఉంటారు, 11 మంది వరకు ఉంటారు 80 85 ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి, కృష్ణా, గుంటూరు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఒక్కొక్క జిల్లాలో సుమారుగా 10 మంది వరకు ఉన్నారు. నెక్స్ట్ మనకి కడప, చిత్తూరు, నెల్లూరు. కడప, చిత్తూరు, నెల్లూరులో కాంపిటీషన్ అనేది తక్కువగానే ఉంది. గత 2018 మెరిట్ లిస్ట్ మనం చెక్ చేసినట్లయితే 80కి పైగా మార్కులు స్కోర్ చేసిన వాళ్ళు కడప, చిత్తూరు, నెల్లూరులో ఒక్కొక్క జిల్లాలో సుమారుగా 3 నుంచి 5 వరకు మాత్రం ఉన్నారు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, ఒక్కొక్క జిల్లాలో కాంపిటీషన్ అనేది ఒక్కో రేంజ్లో ఉంటుంది. ఒక్కొక్క జిల్లాలో కట్ ఆఫ్ మార్కులు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అవి ఎలా చేంజ్ అవుతాయంటే ఎంతమంది ఎగ్జామ్ రాశారు, వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేశారు, ఈ అంశాలపై కూడా డిపెండ్ అయి ఉంటుంది. డిఎస్సికి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది ఎంత కష్టంగానైనా రానివ్వండి, ఎంత ఈజీగానైనా రానివ్వండి, ఇక్కడ ముఖ్యంగా కట్ ఆఫ్ అనేది మనం చూసినట్లయితే సేఫ్ స్కోర్, దాంతోపాటుగా కన్ఫామ్గా జాబ్ వచ్చే కట్ ఆఫ్ ఎంత అంటే 75 ప్లస్ ఎవరైతే స్కోర్ చేసుకుంటారో కన్ఫామ్గా సేఫ్ జోన్లో ఉంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ కట్ ఆఫ్ మార్కుల అంచనా అనేది మిమ్మల్ని భయపెట్టే విధంగా ఉండకూడదు. ఇది కేవలం మీకు ప్రోత్సాహం కలిగించే విధంగా ఉండాలి తప్ప 75 మార్కులు వస్తేనే జాబ్ వస్తుంది, లేదా 80 మార్కులు వస్తేనే జాబ్ వస్తుంది, అమ్మో అబ్బో అన్నారంటే మాత్రం తీవ్ర స్థాయిలో మీకే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ కట్ ఆఫ్ మార్కుల విషయం అనేది జస్ట్ తెలుసుకున్నామా వదిలేసామా అంతవరకే. మీరు ఎంత బాగా ఎగ్జామ్ అనేది రాసి పర్ఫామ్ చేస్తారు దాని ప్రకారం మీ జాబ్ అనేది డిసైడ్ అవుతుంది. మీరు 13 జిల్లాల్లో ఏ జిల్లా అభ్యర్థి అయినా కానివ్వండి 75 ప్లస్ టెట్ వెయిటేజీతో కలుపుకుని ఎవరైతే స్కోర్ చేసుకుంటారో కన్ఫామ్గా మీరు జాబ్లో ఉంటారో, దానిలో ఎటువంటి సందేహం అయితే లేదు. పేపర్ కష్టంగా వస్తుందా, పేపర్ ఈజీగా వస్తుందా అనే దాని మీద డిపెండ్ అయ్యి కూడా ఈ కట్ ఆఫ్ అనేది చిన్నిపాటి చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. 70 ప్లస్ ఎవరైతే స్కోర్ చేసుకున్నారో ఎస్సీ అభ్యర్థులకు కానీ, ఎస్టీ అభ్యర్థులకు కానీ, దాంతోపాటుగా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, దాంతోపాటుగా ఎస్సీలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీల కింద డివైడ్ చేశారు. ఎస్టీకి సంబంధించి కూడా సెపరేట్గా పోస్టులు అయితే ఉన్నాయి కదా. పీడబ్ల్యూడీకి సంబంధించి ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే 75 ప్లస్ టెట్ వెయిటేజ్తో కలుపుకుని ఎవరైతే స్కోర్ చేస్తారో వీళ్ళకి రిజర్వేషన్లలో పోస్టులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మనకి 3-4 జిల్లాల్లో పోస్టుల సంఖ్య తక్కువగా ఉంది. మనకి శ్రీకాకుళం, విజయనగరం ఇటువంటి పోస్టుల మినహాయిస్తే మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా 75 ప్లస్ ఎవరైతే స్కోర్ చేసుకుంటారో వాళ్ళకి సంబంధించి కనీసం రిజర్వేషన్లోనైనా పోస్ట్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా మీరు ప్రిపరేషన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. ఓసీ క్యాండిడేట్లు అయ్యి ఉండి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అప్లై చేశారో వాళ్ళకి మంచి వరం కింద చెప్పుకోవాలి. రిజర్వేషన్ ఓసీ వాళ్ళకు కూడా రావడం జరుగుతుంది ఈడబ్ల్యూఎస్ రూపంలో. బీసీబీ రిజర్వేషన్ కంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థే కొద్దిగా ముందంజలో ఉంటాడు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ అనేది బీసీబీ అభ్యర్థులను కూడా తొక్కిపడేస్తుంది. బీసీఏ, బీసీబీ కంటే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంత పవర్ఫుల్గా కనిపిస్తుంది నోటిఫికేషన్లో. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్, తర్వాత బీసీఈ, బీసీడీ, బీసీఏ, లాస్ట్లో బీసీబీకి సంబంధించి 68 ప్లస్ ఎవరైతే టెట్ వెయిటేజ్తో కలుపుకుని స్కోర్ చేస్తారో ఫైనల్గా అంతిమ దశలో ఈ స్కోర్ వచ్చిన వాళ్ళకు కూడా అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది. మనకి తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణ మెరిట్ లిస్ట్లో 65 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా జాబ్ వచ్చింది, 64 వచ్చిన వాళ్ళు కూడా జాబ్ వచ్చింది. అందువల్ల మీరు టార్గెట్ ఎంత పెట్టుకోవాలంటే 80 మార్కులకి జరిగే డిఎస్సిలో కనీసం మీరు ఒక 65 నుంచి 70 మార్కులు స్కోర్ చేసే విధంగా ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకుని చదవాలి. 80 మార్కులకి జరిగే డిఎస్సిలో మీరు ఒక 70, 65 ఈ రేంజ్లో స్కోర్ చేశారంటే మాత్రం మీరు చాలా బాగా ముందు రేసులో ఉన్నట్టే చెప్పుకోవచ్చు. 160 ప్రశ్నలకి 130 ప్రశ్నలు ఎవరైతే తెగ్గొట్టగలుగుతారో ఖచ్చితంగా మీరు జాబ్లో ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు టార్గెట్ పెట్టుకుని చదవండి. ఖచ్చితంగా ఒక 70 మార్క్స్ నేను స్కోర్ చేస్తానని దృఢ సంకల్పంతో మీ ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఈ కట్ ఆఫ్ని తెలుసుకున్నామా వదిలేసామా అంతవరకే. మీ ప్రిపరేషన్పై మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి, అదే మిమ్మల్ని జాబ్లో నిలుపుతుంది. హారిజంటల్ రిజర్వేషన్ వల్ల ప్రతి 100 పోస్టుల్లో 33 పోస్టులు అనేవి మహిళలకి రిజర్వేషన్ అయితే ఉంటుంది. కాబట్టి మిగిలిన పోస్టులకి మెన్ అండ్ ఉమెన్కి సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. ఎవరైతే బాయ్స్లో చదువుతున్న వాళ్ళు ఉన్నారో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాయ్స్కి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. అలా అని చెప్పేసి గర్ల్స్కి మైనస్ అంటే మైనస్ ఏం కాదు, 100% పోస్టులకి గర్ల్స్కి అవకాశం ఉంటుంది. కానీ గతంలో 33% రిజర్వేషన్ అనేది హారిజంటల్ రిజర్వేషన్ కాకుండా వేరే రకంగా అప్లై చేసేవాళ్ళు. హారిజంటల్ రిజర్వేషన్ వల్ల ప్రస్తుతం 33% పోస్టులకు సంబంధించి మహిళలకు అవకాశం ఇస్తారు. మిగిలిన పోస్టులకి మెన్ అండ్ ఉమెన్కి సమానమైన ప్రాధాన్యత అయితే ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన లిస్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ సీరియల్ నెంబర్ 20 చూడండి, ఎస్జిడికి సంబంధించి లోకల్ అని ఉందంటే ఆ పోస్టులకు సంబంధించి ఆ శ్రీకాకుళం లోకల్ అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇక్కడ నాన్ లోకల్ అని కనిపిస్తుంది కదా, ఓపెన్ అంటే నాన్ లోకల్ అని. ఈ ఓపెన్లో ఉన్న పోస్టులకు కూడా శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. వాళ్ళతో పాటుగా మిగిలిన 12 జిల్లాల్లో ఎవరైనా కానీ ఓపెన్లో అప్లై చేసుకుంటే ఓన్లీ ఓపెన్ కోటాలో ఉన్న పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ ఓపెన్ కోటాలో కూడా రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది, రిజర్వేషన్ అనేది వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళానికి సంబంధించిన బీసీఏ క్యాండిడేట్ ఉన్నాడు అనుకుంటే బీసీఏ క్యాండిడేట్ ఇక్కడ 30 పోస్టులు లోకల్ పోస్టులకి, అదేవిధంగా బీసీఏ లోకల్ రిజర్వేషన్లో ఉన్న బీసీఏకి సంబంధించిన 7 పోస్టులకి, అదేవిధంగా నాన్ లోకల్లో ఉన్న ఓపెన్ కోటాలో ఉన్న 8 పోస్టులకి ప్లస్ ఓపెన్ కోటాలో ఉన్న ఒక పోస్ట్ ఏదైతే ఉందో బీసీఏ రిజర్వేషన్లో ఈ పోస్టులన్నింటికి కూడా ఎలిజిబుల్ అవుతాడు సొంత జిల్లాకి అప్లై చేసినప్పుడు. అలా కాకుండా విజయనగరం జిల్లాకు సంబంధించిన బీసీఏ అభ్యర్థి వచ్చి శ్రీకాకుళంలో అప్లై చేశాడంటే ఇక్కడ ఓపెన్ కోటాలో ఉన్న 8 పోస్టులు ప్లస్ బీసీఏ కోటాలో ఉన్న ఓపెన్ పోస్ట్ ఒకటి, మొత్తంగా 9 పోస్టులకి మాత్రమే పక్క జిల్లా క్యాండిడేట్ అర్హుడవుతాడు. ఓకే, అర్థమైంది కదా. లోకల్ రిజర్వేషన్ అనేది ఓన్లీ లోకల్ జిల్లా వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. నాన్ లోకల్లో ఉన్న 20%కి మాత్రమే, మిగిలిన పక్క జిల్లా వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటే ఓన్లీ 20% వస్తుంది, మిగిలిన 80% మీకు ఎగిరిపోద్ది. ఓకే, ఎవరైతే నాన్ లోకల్కి వెళ్తున్నారో 80% పోస్టులు ఏవైతే సొంత జిల్లాలో ఉన్నాయో అవి మీరు అర్హత అనేది కోల్పోతారు. ఈ ఓపెన్ కోటా 20% ఎవరికి ఉపయోగపడుతుంది అంటే అసలు మీ సొంత జిల్లాలో పోస్టులే లేవు అన్న సందర్భంలో నాన్ లోకల్కి అప్లై చేసుకునేటప్పుడు ఈ ఓపెన్లో ఉన్న 20% పోస్టులు అనేవి మీకు ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు కర్నూలు జిల్లాకు సంబంధించి చూపిస్తున్నాను చూడండి. కర్నూలు జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే ఎవరైనా శ్రీకాకుళం అభ్యర్థి వచ్చి ఇక్కడ కర్నూలులో అప్లై చేసుకుంటే, ఉదాహరణకి బీసీఏ క్యాండిడేట్నే తీసుకుందాం. బీసీఏ క్యాండిడేట్ వచ్చి నాన్ లోకల్ కింద అప్లై చేస్తున్నాడు. శ్రీకాకుళం అభ్యర్థి కర్నూలులో నాన్ లోకల్ అవుతాడు కాబట్టి ఇక్కడ ఓపెన్ కోటాలో ఉన్న 133 పోస్టులు ప్లస్ ఇక్కడ బీసీఏ రిజర్వేషన్లో ఓపెన్ కోటాలో ఉన్న 22 పోస్టులు 133 ప్లస్ 22 పోస్టులకి మాత్రమే ఎలిజిబుల్ అవుతాడు. లోకల్ రిజర్వేషన్లో ఉన్న 536 పోస్టులకు సంబంధించి ఎటువంటి అవకాశం అనేది ఉండదు. లోకల్ రిజర్వేషన్లో ఉన్న బీసీఏకి సంబంధించి 96 పోస్టులకు కూడా ఎటువంటి అవకాశం ఉండదు. కేవలం 20% పోస్టుల్లో ఓపెన్ కోటాలు ఏవైతే చూపిస్తున్నారో వాటికి అవకాశం ఉంటుంది. వాటిలో మళ్ళీ ఆ కర్నూలు జిల్లా అభ్యర్థులు కూడా ఉంటారు. దాంతోపాటుగా మొత్తంగా 12 జిల్లాల అభ్యర్థులు కూడా కాంపిటీషనే. 12 జిల్లాల అభ్యర్థులు కూడా మీకులాగే ఇక్కడ నాన్ లోకల్ అప్లై చేసినప్పుడు ఆ 133 ప్లస్ రిజర్వేషన్లో ఎన్ని ఉన్నాయో లెక్కట్టుకోండి. ఆ ఓపెన్ కోటాలో ఉన్న రిజర్వేషన్ కూడా అప్లై అవుతుంది. ఆ రిజర్వేషన్లో ఉన్న పోస్టులు వీటికి మాత్రమే పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. నాన్ లోకల్కి ఎప్పుడు అప్లై చేయాలయ్యా అంటే మీ సొంత జిల్లాలో అసలు పోస్టులు లేవు, మీ సొంత జిల్లాలో పోస్టులే లేవు అన్న సందర్భంలో మాత్రమే నాన్ లోకల్ జిల్లాల్లో ఏ జిల్లాలో పోస్టులు ఉన్నాయో ఆ జిల్లాకి సంబంధించి మీరు అప్లై చేసుకోండి. ఇంక చాలామంది సార్ 2 అప్లికేషన్లు పెట్టుకునే అవకాశం ఉంది, ఒక జిల్లాకి నాన్ లోకల్ కింద ఒక జిల్లాకి లోకల్ కింద అప్లై చేయొచ్చు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. అటువంటి అవకాశం అయితే ఇవ్వలేదు. అలా ఇస్తే చాలా బాగుండేది. ఆన్లైన్ అప్లై చేసేటప్పుడే సొంత జిల్లాతో పాటుగా పక్క జిల్లాల్లో కూడా పోటీ పడే విధంగా అవకాశం ఇస్తే బాగుండేది. కానీ ఎటువంటి అవకాశం అనేది లేదు. మీరు ఇస్తే లోకల్ ఆప్షన్ ఇచ్చుకోవాలి, లేదంటే నాన్ లోకల్ ఆప్షన్ ఇచ్చుకోవాలి. ఏదో ఒక జిల్లాకి మాత్రమే పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి 13 జిల్లాలకు సంబంధించి కూడా పీడిఎఫ్లు అనేవి డిఎస్సి వెబ్సైట్లో ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. రిజర్వేషన్ల వారీగా, రాష్ట్రాల వారీగా. ఇక్కడ ఓన్లీ ఎస్జిడి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, స్కూల్ అసిస్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేయరా అంటే సేమ్ ఎస్జిడికి ఎలా చూపించడం జరుగుతుందో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మీరు అదేవిధంగా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి, ఓసీకి సంబంధించి లోకల్ రిజర్వేషన్లో 133, ఓసీకి సంబంధించి నాన్ లోకల్కి సంబంధించి 33. నెక్స్ట్ ఇక్కడ బీసీఏ రిజర్వేషన్కి సంబంధించి లోకల్ రిజర్వేషన్లో 24 పోస్టులు, బీసీఏ రిజర్వేషన్కి సంబంధించి నాన్ లోకల్ 5 పోస్టులు. ఎవరైతే ఈస్ట్ గోదావరికి సంబంధించిన బీసీఏ అభ్యర్థి ఉన్నాడో మొత్తంగా ఇక్కడ ఉన్న 133 ప్లస్ 24 ప్లస్ 33 ప్లస్ 5 పోస్టులకి ఎలిజిబుల్ అవుతాడు బీసీఏ అభ్యర్థి. అదే ఓసీ క్యాండిడేట్ అయితే ఓన్లీ ఓసీ కోటాలో ఉన్న పోస్టులకి ఎలిజిబుల్ అవుతాడు. అలా కాకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉందంటే 34 పోస్టులు లోకల్లో ఉన్న ఈడబ్ల్యూఎస్కి, ఓపెన్ కోటాలో వచ్చేసరికి 9 పోస్టులు ఉన్నాయి. 34 ప్లస్ 9 ప్లస్ ఇక్కడ ఓసీ కోటాలో ఉన్న పోస్టులు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన బీసీడీ అభ్యర్థి అయితే లోకల్ రిజర్వేషన్ బీసీడీలో ఉన్న 25 ప్లస్ ఓపెన్ కోటాలో ఉన్న బీసీడీ 6 పోస్టులు ప్లస్ 133 పోస్టులు ప్లస్ ఓపెన్ కోటాలో ఉన్న 33 పోస్టులు, మొత్తం ఈ విధంగా ఎలిజిబుల్ అవుతాడు. అలా కాకుండా చిత్తూరు జిల్లా అభ్యర్థి వచ్చి చిత్తూరు జిల్లాకు సంబంధించిన బీసీడీ క్యాండిడేట్ వచ్చి ఈస్ట్ గోదావరిలో అప్లై చేశాడంటే ఇక్కడ బీసీడీకి సంబంధించిన ఓపెన్ కోటాలో ఉన్న 6 పోస్టులు, ఇక్కడ ఓసీ కోటాలో ఉన్న 33 పోస్టులు, 33 ప్లస్ 6 పోస్టులకి మాత్రమే
పక్క జిల్లా అభ్యర్థి ఎవడైనా అప్లై చేస్తే వాళ్ళు ఈ 6+33 పోటీ పడే అవకాశం ఉంటుంది రిజర్వేషన్ ప్రకారం. పోస్టులు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 13 జిల్లాల పీడిఎఫ్ లింకులు కూడా మన రామ్ రమేష్ ప్రొడక్షన్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి స్క్రోల్ చేసుకుని చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు పోస్ట్ చేశాను, ఆ డేట్లో చెక్ చేస్తే మీకు కంప్లీట్గా 13 పీడిఎఫ్లు కూడా ఉంటాయి. 13 పీడిఎఫ్లు ఏపీ డిఎస్సి వెబ్సైట్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి కంప్లీట్గా మీరు అంతా చెక్ చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడే ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అనేది అక్కడే చూపించేస్తుంది కాబట్టి నోటిఫికేషన్లో మీరు అప్లై చేసేటప్పుడే మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అనేది అక్కడే చూపిస్తుంది. ఓకే, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు కట్ ఆఫ్ మార్కుల విషయాన్ని పక్కన పెట్టి ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయండి. ఎగ్జామ్ ఎంత బాగా రాస్తున్నారు, ఉన్న టైంని ఎంత బాగా సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు, ఏ సబ్జెక్ట్లో బాగా మంచి స్కోర్ చేయగలుగుతున్నారు, ఏ సబ్జెక్టులో కాస్త వీక్గా ఉన్నారో ఆ వీక్ సబ్జెక్ట్ సిలబస్ ప్రకారం వీక్ సబ్జెక్టుల్లో ఏవైతే ప్రీవియస్ మోడల్ పేపర్లని బేస్ చేసుకుని ఆ వీక్ సబ్జెక్టుల్లో ప్రశ్నలు అనేవి ఎలా అడుగుతున్నాడు వాటిపై ఫోకస్ చేసి ఆ సబ్జెక్ట్ని కూడా బలంగా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒకే జిల్లా ఒకే పేపర్ పరీక్ష జరిగితే చాలా బాగుంటుంది. తెలంగాణ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దయచేసి స్పందించి ఒక జిల్లాకి ఒకే పేపర్లో పరీక్ష పెట్టాలి. అందువల్ల డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి ఒక అర్థం ఉంటుంది. డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించి ఒక జిల్లా ఒకే పేపర్ జరిగిందంటే అందరికీ సమన్యాయం జరుగుతుంది. అందరూ ఒకే పేపర్లో తమ సత్తా చాటుకుంటారు.